ఏ ప్రభుత్వాలు ఎక్కడ అమెరికా లాంటి కంట్రీలోనే డేటా సెంటర్ యాక్సెప్ట్ చేయట్లా. వాళ్ళు తెలుసది. ఎందుకని పవర్ కన్జప్షన్ ఎక్కువ, దానివల్ల పర్యావరణ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి, అన్ని రకాల ప్రాబ్లమ్స్ దానివల్ల ఉంటాయని చెప్పి డేటా సెంటర్ వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లా. అలాంటి డేటా సెంటర్ పాయింట్ ఆఫ్ లో ఇక్కడ తీసుకొచ్చి ఏదో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రజలకు జాబులు వచ్చేస్తాయని చెప్పుకుంటా 100 ఎకరాల భూములు వాళ్ళ పేరు మీద సేల్ డీడీలు చేస్తూ గూగుల్ డేటా సెంటర్ సేల్ డీడీలే, మన ఆర్సీ మెట్రో కూడా సేల్ డీడీలే. సేల్ డీడీ అంటే ఏ మధ్యన ఎవడొచ్చినా మళ్ళీ వెనకాల కూడా లేకుండా సేల్ డీడీ రిలీజ్ చేస్తా. మీకు కావాల్సిన వాళ్ళకి అందరూ కూడా పనికి మళ్ళీ కంపెనీలు 100 కంపెనీలు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసే వాళ్ళు పట్టుకొచ్చి వాళ్ళ భూములు అప్పేసి రైతుల దగ్గర భూములు లాక్కొని బలవంతంగా చేసి భూములు ఇవ్వకుండా రైతులందరూ కూడా పీడీ యాక్ట్ పెట్టి లోపలేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మీరు అభివృద్ధి చేద్దాం అనుకుంటున్నారా, నాశనం చేద్దాం అనుకుంటున్నారా? ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంత ఎంత ఎన్ని ఎంత లక్షల కోట్ల రూపాయల డబ్బులు తీసుకొచ్చి కేవలం పంచారు మీరు. సంపద సృష్టించిన చంద్రబాబు నాయుడు గారు ఆ సంపద సృష్టిలో ఎవరికి పంచారు డబ్బులు మీరు? మరి పేదవాళ్ళు ఉన్న వాళ్ళ మధ్య